చేసుకోకూడదు. ఏమో పాపం. ఎందుకేంటి? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక రోజుకో ఊరు పూటకో ఇల్లులా తయారైంది నా పరిస్థితి. నువ్వే చెప్పావుగా ఎప్పుడు ఒకే దగ్గర ఉంటే బోరు కొడుతుందని, అందుకే ఇలా మారుస్తున్నా. ఆహా, నా డైలాగ్ నాకే చెప్తున్నారా? అది కాదు కాని ఏంటది? ఏంటి? బొమ్మ మీద చేయి పెట్టకు, నేనున్నానుగా తొడవడానికి. ఏ మట్టి పడిందా? అవును. మట్టి పడితే చేతితో తొడవచ్చుగా, మీ మొహాన్ని ఎందుకు దగ్గరికి తీసుకొస్తున్నారు? ఆ మట్టిని నా పెదలతో తుడుద్దామని. అవును, ఊరేలేరు, సాయంత్రానికి వస్తారని చెప్దాం అనుకున్నాను. ఈలోపు మీరు నన్ను గట్టిగా పట్టుకున్నారు, నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకేంటి మామయ్య సంగతులు? ఏమంటారు బాబు, ఎప్పుడు మామూలు సంగతులు. ఇకపోతే మీరే వైజాగ్ వచ్చారు, పని మీద వచ్చారు చెప్పాలి. ఒక్క నిమిషం మామయ్య. నైనా, నువ్వు వెళ్ళి మా ఇద్దరికి కాఫీ పెట్టి తీసుకురా. అలాగేనండి. ఇప్పుడు చెప్పు బాబు. చెప్తాను కానీ మామయ్య, ఈ విషయం మీరు నైన్కి చెప్పకండి. ఎందుకంటే తను నన్ను ఇక్కడ ఉండనివ్వదు. మీరు నిస్సందేహంగా చెప్పచ్చు బాబు, ప్రామిస్. మీకు కాట్రాజు తెలుసా? అమ్మో కాట్రాజా, పెద్ద డాన్, విలన్, గోండా, లోపన్నా కొట్టు. వాడి గురించి ఇంకా ఏమన్నా తప్పలేదు బాబు. ఏం మామయ్య, వాడిని మీరు చూసారా? లేదు బాబు, కానీ ఈ జనం మాట్లాడుకుంటుంటే విన్నా. ఆ కాట్రాజు నాకు ఎదురు పడితే ఏటపడంతో నిలువునా తీరేస్తాం. ఏం మామయ్య, వాడికి మీకు ఏ తగదా లేదే? అలాంటిది మా డిపార్ట్మెంట్ లో 13 మంది ఏసీపీలు మిస్ అయ్యారు. అది కూడా వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళే. వాళ్ళు బతుకున్నారో చనిపోయారో కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ శవాలు మా పోలీస్ జాగులు వాసన పసిగట్టడానికి కూడా ఆధారాలు లేకుండా చేశాడు ఆ కాట్రాజ్. భయంగా ఉంది బాబు. మీరు భయపడి నైనకి ఈ విషయం చెప్పకండి, ఎందుకంటే తను నన్ను ఇక్కడ ఉండనివ్వదు. నా మనిషి ఎందుకు ఆగలేదనిపిస్తుంది బాబు. మీరు చెప్పలేరు మావయ్య, మీరు నాకు ప్రామిస్ చేశారు. అయినా మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే 6 నెలల ముందే నేను ఇక్కడికి వస్తానని తెలుసు. నా మిత్రుడు ఇక్కడికి వస్తూ నేను 13వ వారిని వెళ్తున్నాను. నా సాయి శక్తిలో ఆ కాట్రాజుని పట్టుకోవడానికి ట్రై చేస్తా. ఒకవేళ మిస్ అయితే ఈ శివం ఇక్కడ అడుగు పెట్టాలని నాకు మెసేజ్ చేశాడు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఏసీపీ కూడా రావడానికి ఇష్టపడిపోతే కేవలం నాకు నేనుగా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. తప్పు చేసామనిపిస్తుంది బాబు. ఏంటి మావయ్య, మీరు కూడా భూపతి వంశంలో పుట్టిన విజయేంద్ర భూపతి మీరు భయపడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? ఏం చేయమంటావు బాబు? నా కూతురు మాంగళ్యం కంట ఆ కసాయి కాట్రాజు ప్రాణాలాగా ఎక్కువ కాదు. మీ కూతురు మాంగళ్యం కన్నా 13 మంది ఆడపడుచుల కూతురు మాంగళ్యాలు ఉన్నాయో ఊడాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. అలాంటిది మీ కూతురు మాంగళ్యం గురించి చూసుకుంటారా, లేక ఆ 13 మంది ఆడ కూతురు మాంగళ్యం గురించి తీసుకురమ్మని నన్ను పంపిస్తారా? చెప్పండి చెప్పండి మావయ్య. చెప్పడానికే ఉంది బాబు. 13 మంది అతిథులు మిస్ అవ్వారు. 14వ వాడు నువ్వు కాకూడదని నా బాధ. ఈ కృష్ణ చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు బాబు. అంత మాట అనొద్దు. కాకపోతే ఏంటి మావయ్య, ఆ కాట్రాజు ఏమైనా దేవుడా లేక రాక్షసుడా? వారు కూడా మనలాంటి మనిషే. కాకపోతే ఈ రాజకీయ నాయకులంతా వాడికి దెబ్బ తగలకుండా ఇనప కంచెలతో గూడి కడుతున్నారు. నా కళ్ళలోని రౌద్రం, నా గుండెలోని వేరుసెగతో ఆ కాట్రాజు గుండెల్లో ఈ కృష్ణ చైతన్య బుల్లెట్ దిగుతుంది. ఇదే ఫిక్స్ బాబు. ఆవేశపడకు, నువ్వు జాగ్రత్త.
నైనా చూసుకోవాలి కదా, బంగారు లాంటి కప్పులు పగిలిపోయి ఇక్కడ నా జీవితమే పగిలిపోయింది, ఇంకా అవెంత? ఏంటమ్మా నువ్వు అనేది? ఇద్దరు ఇంకా నటించడం ఆపండి, నేనంతా విన్నాను. అబ్బాబే అది నిజం కాదమ్మా. ఏది నిజం కాదు? 13 మంది ఏసీపీలు మాయం కావడం నిజం కాదా? 14వ వాడిగా ఈయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం నిజం కాదా? అవును నిజమే. నిజమేనా? అయితే పదండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అమ్మా అది మీరేం మాట్లాడొద్దు నాన్న. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను వైజాగ్ వద్దు వద్దు అని, కానీ ఈయనే పట్టుపట్టి తీసుకొచ్చారు. నైనా నువ్వు కొన్ని రోజులు నోరు మూసుకొని ఉండవు. మనం వచ్చిన పని అయిన తర్వాతే వైజాగ్ వదిలి వెళ్దాం. నాకు తెలుసు నా మాట మీరు వినరని. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. ఎంతమ్మా మాటలు? మావయ్య మీకు దండం పెడతా, దయచేసి మీరు బయటికి వెళ్ళండి. బాబు అది చిన్న పిల్ల. తనకి నేనేదో నచ్చ చెప్పుకుంటాను. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. సరే బాబు. నిన్ను అది కాదు బంగారం. మీరెంత గట్టిగా పట్టకున్నా నేను వినను. వెళ్దామన్నా. నిజంగానా? అవును, సరే. కానీ ఒక షరత్. ఏంటది? ఒక 1 వీక్ ఈ వైజాగ్ లో ఉండి వెళ్దాం. ఎందుకు? డ్యూటీ పని మీద కాదు, జాలీగా ఈ వైజాగ్ అంతా తిరిగి చూసి వెళ్దామని.